హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కటింగ్ చూపించబోతున్నాను. సో చాలామంది అయితే ప్యాటర్న్స్ పెట్టుకొని కట్ చేస్తారు. బట్ ప్యాటర్న్స్ అవి లేకుండా ఈజీ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ మెజర్మెంట్స్ వేసుకుందాం. లెంత్ వచ్చి 14.5 అండ్ చెస్ట్ వచ్చి 33, వేస్ట్ వచ్చి 28. ఈ మెజర్మెంట్స్లో ఇప్పుడు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది కట్ చేసుకుందాం. మనకైతే లెంత్ 14.5 ఉంది కాబట్టి మనకి ఎక్స్ట్రా 1 ఇంచ్ కావాలి. 14.5 ప్లస్ 1 ఇంచ్ షోల్డర్ అటాచింగ్కి 1/2 ఇంచ్ మార్జిన్ కావాలి అండ్ బాటమ్ 1/2 ఇంచ్ మార్జిన్ కావాలి. కాబట్టి 15.5 టోటల్గా తీసుకోవాలి లెంత్ మనం. సో నెక్ వచ్చేసి 33 చెస్ట్ ఉన్న వాళ్ళకి 2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. సో చాలామంది 2.5 అలా తీసుకుంటారు. బట్ 2.5 అలా తీసుకుంటే షోల్డర్ డౌన్ అయితే ఖచ్చితంగా అవుతుంది. సో బిలో 34 చెస్ట్ ఉండే వాళ్ళకందరికీ 2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. నెక్ మెజర్మెంట్ అనేది బిలో 34 ఇంచ్ చెస్ట్ ఎవరికి ఉన్నా సరే 2 ఇంచ్ మాత్రమే తీసుకోండి. లేకపోతే చెస్ట్ ఇది షోల్డర్ డౌన్ అవుతుంది. షోల్డర్ అయితే 2.25 తీసుకుంటున్నాము. సో 2.25 షోల్డర్ అంటే పైపింగ్కి 1/4 ఇంచ్ ప్లస్ స్లీవ్ అటాచింగ్ 1/2 ఇంచ్ చేరి 3 ఇంచ్ షోల్డర్ తీసుకుంటాం టోటల్గా మనం. సో అప్పుడు పైపింగ్కి స్లీవ్ అటాచింగ్కి మార్జిన్ పోగా మనకి 2 కాళ్ళు అయితే వస్తుంది. సో ఆర్మోల్ అయితే ఈ మెజర్మెంట్కి 14 ఇంచ్ అయితే ఆర్మోల్ వస్తుంది. ఇంచ్ అంటే మనకి 5.5 వరకు వేసుకుంటే సరిపోతుంది 33 చెస్ట్కి. బట్ అందరికీ ఒకటే అని ఉండదు, 5.5 6 అని ఉండదు. సో ఇప్పుడైతే చెస్ట్ మెజర్మెంట్ తీసుకుంటాం. 33 అంటే మనకి 8 కాళ్ళు వస్తుంది. బ్లౌజ్లో అయితే పర్ఫెక్ట్ మెజర్మెంట్ పక్కాగా తీసుకోవాలి. 1/2 ఇంచ్ లూజ్ వాళ్ళంతా ఏమి పెట్టకూడదు. 33 చెస్ట్ వచ్చిందంటే కరెక్ట్గా అదే మెజర్మెంట్ పెట్టుకోవాలి. 8 కాళ్ళు ప్లస్ మార్జిన్ 1.5. సో చెస్ట్ మెజర్మెంట్ తీసేసుకొని లైన్ కిందికి లైన్ చేసేసుకున్నామంటే ఇప్పుడైతే ఆర్మోల్ మనం డ్రా చేసుకోవచ్చు. ఆర్మోల్కి కర్వ్ స్కేల్ అయితే వాడుకుంటే చాలా బెటర్గా వస్తుంది. సో ఈ కార్నర్లో నుంచి 1 ఇంచ్ మెజర్మెంట్ చేసుకొని ఈ ఆర్మోల్ స్కేల్తో రౌండ్ చేసుకుందాం. ఆర్మోల్ మనకు కావాల్సింది 14 ఇంచ్ అంతే. ఆర్మోల్ మెజర్మెంట్ మనకి 14 ఇంచ్. సో 14 ఇంచ్ అయితే మనకు సరిపోతుంది. సో పక్కా వచ్చింది. కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ అయితే మనం నెక్ మెజర్మెంట్ తీసుకుందాం. నెక్ పైనుంచి మనకి ఎన్ని ఇంచులు కావాలనేది మార్క్ చేసుకొని 10.5 ఒరిజినల్ నెక్ మెజర్మెంట్ ప్లస్ 1/2 ఇంచు షోల్డర్ మెజర్మెంట్ చేరి 11 తీసుకున్నాము. సో ఈ 33 మెజర్మెంట్ ఉండే వాళ్ళకి పైన 2 ఇంచ్ నెక్ మెజర్మెంట్ తీసుకుంటే కింద 2.5 సరిపోతుంది. సో 2.5కి మార్క్ చేసుకొని లైన్ చేసుకోవాలి. షేప్ అయితే నీట్గా తీసుకుంటే బాగుంటుందండి. అది కూడా ఆర్మోల్ స్కేల్ ఉపయోగించి తీసుకోవచ్చు మనము. సో మనకి ఏమన్నా షేప్స్ కావాలంటే రౌండ్ అయితే ఇలా తీసుకోవచ్చు. షేప్స్ కావాలంటే మనం క్యాన్వాస్ యూస్ చేసుకోవాలి. ఇలా షేప్స్ ఏమైనా తీసుకోవాలంటే క్యాన్వాస్ యూస్ చేసి తీసుకోవచ్చు. బట్ ఇందులోనే డైరెక్ట్గా ట్రై చేయకండి. షేప్ అనేది సరిగా ఇది అవ్వదు, స్టిఫ్గా ఉండదు.
సో బ్యాక్ అయితే అయిందండి. సో ఒకసారి మెజర్మెంట్ చెక్ చేసుకుందాం. లెంత్ 14.5 అండ్ చెస్ట్ 33 అండ్ 33 అంటే 8 కాల్ ప్లస్ మార్జిన్ 1.5. సో ఇదైతే మెజర్మెంట్ పక్కా వేసుకున్నాము. నెక్ 2 ఇంచ్, ఈ బ్రాడ్ వచ్చి 2.5 తీసుకున్నాం. 33 చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే సరిపోద్ది ఈ మెజర్మెంట్. ఇది వచ్చి 2 కాల్ షోల్డర్ ఉంది. సో 1/4 ఇంచ్ పైపింగ్కి అండ్ 1/2 ఇంచ్ స్లీవ్ అటాచింగ్కి. సో మనకు స్లీవ్ అటాచింగ్ వెళ్తే 2 కాల్ అయితే వస్తుంది. సో మనమైతే కట్ చేసుకుందాం. ఇలా లైనింగ్ అటు ఇటు జరగకుండా మనమైతే ఏదైనా వెయిట్ పెట్టి, స్కేల్ కానీ ఏదైనా వెయిట్ పెట్టి అయితే కట్ చేసుకుంటే కటింగ్ చాలా నీట్గా వస్తుంది. బట్ట అనేది కదలకుండా ఉంటుంది. లేదంటే అటు ఇటు కదులుతూ కటింగ్ అయితే అటు ఇటు స్కిప్ అవుతుంది. ఇలా నీట్గా ఇలా వెయిట్ అనేది పెడతండి, జరగదు బట్ట అనేది. సో మనమైతే ఈజీగా కట్ చేసుకోవచ్చు. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే ఫినిష్ అయింది. 1.5 ఇంచ్ ఈ మార్జిన్కి అయితే ఒక మ్యాచ్ వేసుకోవాలి. నెక్ క్యాన్వాస్ అవసరం లేదంటే ఇప్పుడే కట్ చేసుకోవచ్చు, లేదా క్యాన్వాస్ వేసుకుంటామంటే క్యాన్వాస్ వేసి కట్ చేసుకోవచ్చు. ఇదైతే బ్యాక్ ఓపెన్. సో నేనైతే ఇది కట్ చేస్తాను. నెక్ ఫస్ట్ ఇది ఫ్రంట్ కట్ చేసేసుకొని తర్వాత అయితే మనం నెక్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ అయితే ఇప్పుడు కట్ చేసుకున్నామండి. బట్ ఫ్రంట్కి చాలామంది ప్రిన్సెస్ కట్కి ప్యాటర్న్స్ అవి ఇవి చాలా చేసుకుంటూ ఉంటారు. బట్ బెటర్ ఇలా కట్ చేసుకుంటే చాలా ఈజీ మెథడ్ అంటే చూపిస్తాను. ప్యాటర్న్స్ అవి లేకుండా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఇలా బ్యాక్ వేసుకొని ఇలా బ్యాక్ వేసుకున్నాము. బ్యాక్ అంటే 1 ఇంచ్ కిందికి ఉండాలండి. ఫ్రంట్ మార్జిన్ ఎక్కువ తీసుకోవాలి కిందికి. ఇక్కడైతే 1/2 ఇంచ్ తీసుకోవాలి. సైడ్లో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. బ్యాక్ కంటే 1 ఇంచ్ లెంత్ ఎక్కువ తీసుకోవాలి. బట్ సైడ్లో 1/2 ఇంచ్ ఎక్కువ మార్జిన్ తీసుకోవాలి. సో ఇలా మార్క్ చేసుకొని అలా కటింగ్ చేసేసుకోవాలి. ఫస్ట్ మనకి బ్యాక్ అలాగే పెట్టేసేయాలండి. మనం సపరేట్గా మార్కింగ్ ఏమి చేయము. బ్యాక్ కట్ చేసుకొని ఉంటాం కదా, సో బ్యాక్ అలాగే పెట్టేసి బ్యాక్ అంటే 1 ఇంచ్ ఎక్కువ లెంత్ అయితే తీసుకోవాలి. కింద బాటమ్ అయితే 1 ఇంచ్ లెంత్ తీసుకొని సైడ్ అయితే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎక్స్ట్రా వేసుకొని ఇలా కట్ చేసుకున్నామంటే మళ్ళీ మనకు సపరేట్ కొలతలు ఏమీ అవసరం లేదు. సో ఇలా ఫ్రంట్ అయితే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం నెక్ మార్క్ చేసుకుందాం. నెక్ నార్మల్ బ్యాక్ ఎలా పెట్టుకున్నాం 2 ఇంచ్ అంతే. నెక్ డీప్ వచ్చి కిందికి 6 ఇంచ్ డీప్ ప్లస్ 1/2 ఇంచ్ షోల్డర్ అటాచింగ్కి మార్జిన్ అంత వచ్చి 6.5. డీప్ వచ్చి ఇది బ్రాడ్ వచ్చి 2.5 తీసుకుందాం. దీన్ని ఇలా లైన్ చేసి రౌండ్ షేప్ చేసుకుందాం. మీకు ఇది బ్రాడ్ కావాలంటే బ్రాడ్గా కూడా తీసుకోవచ్చు. మీకు ఫ్రంట్ నెక్ బ్రాడ్ అవసరం లేదంటే
ఇక్కడైతే మనం స్కేల్ యూజ్ చేసుకోవచ్చు. మీకు బ్రాడ్ కావాలంటే జస్ట్ 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని మీరు బ్రాడ్‌గా కూడా రౌండ్ చేసుకోవచ్చు ఇది. ఇదైతే ఇప్పుడు ప్రిన్సెస్ కట్ మనం కటింగ్ చేస్తున్నాము. ఈ కటింగ్‌కైతే మనం సెంటర్ తీసుకోవాలండి షోల్డర్ సెంటర్ ఇది. షోల్డర్ సెంటర్‌కి ఇలా ఒక మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ సెంటర్ నుంచి కింది వరకు బాటమ్ వరకు ఇక్కడైతే మనం ఆ చెస్ట్‌కి కట్ చేసుకుంటున్నాం ప్రిన్సెస్ కట్. చెస్ట్ మార్కింగ్ డాట్స్ మార్కింగ్ ఇవి. 33 ఇంచ్ ఉన్న వాళ్ళకైతే ఇది పెరుగుతా వస్తుందండి. సన్నగా ఉన్న వాళ్ళకి సన్నగా ఉండే కొద్దీ ఇది అయితే పెరుగుతా వస్తుంది. పైకి వెళ్తుంది మార్కింగ్ అనేది. 4, 4.5 అట్లా. మీకు చెస్ట్ పెరిగే కొద్దీ కొంచెం చెస్ట్ ఎక్కువ ఉండే కొద్దీ ఈ మార్కింగ్ అనేది తగ్గుతుంది. డాట్స్ మార్కింగ్ అనేది తగ్గుతుంది. 3.5, 3 ఇలాగా చెస్ట్ పెరిగే కొద్దీ మార్కింగ్ ఇలా చిన్నగా వేసుకోవాలి. 3.5 అలా వేసుకోవాలి. చెస్ట్ లేకుండా సన్నగా ఉండే వాళ్ళకైతే మార్కింగ్ అయితే పైకి 4.5 అలా వేసుకోవాలి. చెస్ట్ ఉన్న వాళ్ళకైతే కొంచెం ఈ డాట్స్ మార్కింగ్ అనేది చాలా కిందికి వస్తుంది. 3.5కి వేసుకోవాలి. ఎందుకంటే చెస్ట్ ప్లేస్ అనేది మనకి ఉంటుంది కాబట్టి సో దానికోసం ఆ మార్కింగ్ అనేది మనం తక్కువ చేసుకోవాలి. సన్నగా ఉన్న వాళ్ళకి కొంచెం చెస్ట్ అయితే తక్కువ ఉంటుంది కాబట్టి మార్కింగ్ అనేది మనం 4.5 వరకు తీసుకోవచ్చు డాట్స్. ఈ ఆర్మోల్ సెంటర్లో ఒక డాట్ చేసుకొని ఈ డాట్స్కి వీటికి కలపాలి. ఈ డాట్స్ నుంచి ఇటు అటు 1 ఇంచ్ అండి తీసుకున్న మార్జిన్ ఇటు 1 ఇంచ్ వేసుకొని మార్క్ చేసుకొని ఇలా దీన్ని ఒక వి షేప్లో వేసుకొని దీన్ని ఈ ఆర్మోల్ షేప్లోకి కలుపుకోవాలి. ఈ కలుపుకున్న తర్వాత ఈ కర్వ్ అయితే సరిగ్గా వేసుకోవాలండి. ఈ రౌండ్ అనేది మనం ఈ షేప్ అనేది సరిగ్గా తీసుకుంటేనే మనకి ఆ చెస్ట్ దగ్గర డాట్స్ అనేవి నీట్‌గా కూర్చుంటాయి. మీరు ఆ షేప్ అనేది నీట్‌గా తీసుకోకపోతే అక్కడ ఫ్లీట్స్ రావడం అలాగా ఆ చెస్ట్ ప్లేస్ అనేది నీట్‌గా కూర్చోదన్నమాట. సో ఇప్పుడైతే కట్ చేసేసుకుంటున్నాము. ఇదండి. ఈ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇప్పుడు మీరు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చెప్తాను. ఈ కర్వ్ అనేది ఉంది కదండి. ఈ కర్వ్ అనేది ఈ కర్వ్ అనేది మీకు ఎంత వస్తే మీకు ఈ చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి 40 ప్లస్ అట్లా ఎక్కువ ఉన్న వాళ్ళకి 35 36 అవ్వచ్చు అట్లా. ఈ కర్వ్ అనేది మీరు ఎంత తీసుకుంటారో మీకు ఈ ప్రిన్సెస్ కట్లు అంత డాట్స్ అనేది నీట్‌గా కూర్చుంటాయండి. ఈ కర్వ్ అనేది ఆ డాట్స్‌కి మెయిన్ అది డాట్స్ బాగా కుదరడానికే ఈ కర్వ్ అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడైతే నెక్ కట్ చేసేసుకుందాం. నేనైతే ఇది బ్యాక్ ఓపెన్ పెడుతున్నాను. ఇదైతే కట్ చేయట్లేదు, ఓపెన్ చేయట్లేదు ఫ్రంట్. ఫ్రంట్ ఓపెన్ చేసేట్లయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇది బ్యాక్ ఓపెన్ పెడుతున్నాను కాబట్టి ఇప్పుడైతే మనం స్లీవ్ కట్ చేసుకుందాం. స్లీవ్ వచ్చేసి కొంతమందికి షేప్ రాదండి. చాలా వరకు స్లీవ్ షేప్ రావట్లేదు అంటుంటారు. సో స్లీవ్ షేప్ అనేది ఎలా నీట్‌గా తీసుకోవాలనేది ఈ స్లీవ్ పర్ఫెక్ట్‌గా షేప్ ఎలా తీసుకోవాలి, మార్క్ ఎలా చేసుకోవాలనేది మాత్రం నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. మనకైతే ఈ స్లీవ్ లెంత్ వచ్చి 4 అండి. సో మనకి బాటమ్‌కి 1/2 ఇంచ్ ఇంకా స్లీవ్ అటాచింగ్‌కి 1/2 ఇంచ్ వెల్లుగా మనకి 4 ఇంచ్ వస్తుంది. 5 ఇంచ్ టోటల్ తీసుకోవాలి లెంత్. ఇదైతే 14 మనకు ఆర్మోల్ 14 కాబట్టి సో 7కి అయితే మార్క్ చేసుకొని 1.5 మార్జిన్ తీసుకోవాలి.
మీకు ఈ షేప్ అనేది ఎలా వేస్తారని ఒక డౌట్ ఉంటుంది. సో మీరు ఈ లెంత్ నుంచి ఇక్కడ 2 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఇక్కడ 2 ఇంచ్ డౌన్ మార్క్ చేసుకొని అక్కడికి ఒక లైన్ చేసుకోండి. లైన్ చేసుకొని ఆ లైన్ సెంటర్కి మార్క్ చేసుకోవాలి. అది మార్జిన్ కలపకూడదు. మార్జిన్ వితౌట్ మార్జిన్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు సెంటర్ చేసుకొని ఇలా 7 వచ్చింది, 7 కదా. సో 3.5 అయితే సెంటర్ అవుతుంది. అది ఒక మార్క్ చేసుకొని ఈ 3.5 ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ స్టార్టింగ్ దీని నుంచి ఇలా కలుపుకుంటూ రావాలి. స్లీవ్ ఇలా షేప్ తీసుకుంటూ ఇలా మార్జిన్లోకి అయితే కలుపుకోవాలి. షేప్ అయితే ఇలా తీసుకోవాలి. మనం ఇలా మీరు మార్క్ చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్ స్లీవ్ షేప్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు స్లీవ్ లూజు 10 ఇంచ్ ఏదైతే మనం కట్ చేసుకున్నాక స్లీవ్ ఫ్రంట్ ఎలా తీసుకోవాలి, ఒక ఫ్రంట్ షేప్కి స్లీవ్కి ఎలా కట్ చేసుకోవాలి, ఎంత కట్ చేసుకోవాలి అనేది చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఇదైతే చెప్తాను. మీరు ఇప్పుడు ఇది ఎలా సెంటర్ చేసుకున్నారో ఈ ఫుల్ 7లో హాఫ్కి ఎలా సెంటర్ చేసుకున్నారో అలాగా 3 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇది సెంటర్ నుంచి మార్జిన్ వరకు అందులో హాఫ్ తీసుకోవాలి. అర్థమవుతుందా? ఈ హాఫ్ ఇంచ్కి ఇది హాఫ్ ఇంచ్కి మార్జిన్ చేసుకొని ఇలా కర్వ్ తీసుకోవాలి. షేప్ అనేది తీసుకోవాలి స్లీవ్కి. మీకు అర్థమైంది అనుకుంటా. ఇలా కట్ చేసేసుకున్నామంటే మనకైతే స్లీవ్ ఫ్రంట్ షేప్ అయితే నీట్గా వస్తుందండి. ఎంత కట్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలని డౌట్ ఉంటుంది. సో నేనైతే ఇది డీటెయిల్గా చూపిస్తున్నాను. సో మనం ఒకసారి కట్ చేసుకున్నాక ఫుల్ లైన్ చేసుకోవాలి. కటింగ్ అనేది అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు కొంచెం అలా లైన్ చేసుకొని కట్ చేసుకున్నామంటే కటింగ్ అనేది నీట్గా ఉంటుంది. సో చూడండి, ఇప్పుడు ఒకసారి ఇలా లైన్ చేసుకోవాలి. మనకి ఏదైనా అప్ అండ్ డౌన్స్ అనిపిస్తే, షేప్లో కొంచెం డిఫరెన్స్ అనిపిస్తే నీట్గా అలా లైన్ చేసేసుకోవాలి కటింగ్ ఒకసారి. ఏదైతే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ అయితే ఒకసారి మ్యాచ్ చేసుకోండి. ఫ్రంట్ మ్యాచ్ చేసుకున్నారంటే మీకు అటాచ్ చేసేటప్పుడు అయితే డౌట్స్ ఉండవు, కన్ఫ్యూజన్ అవ్వదు. మనమైతే ఇప్పుడు బ్లౌజ్ కట్ చేసేసుకుందామండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వాటిని అన్నిటిని ఈ బ్లౌజ్ పైన అయితే వేసి మనం నీట్గా కట్ చేసుకున్నామంటే చాలామంది కరెక్ట్గా పెట్టి కట్ చేస్తారండి. లైనింగ్ కరెక్ట్గా పెట్టి కట్ చేస్తారు, బట్ మనం ఎక్స్ట్రా వదులుకొని కట్ చేస్తేనే మనకి అటాచ్ చేసేటప్పుడు ఫ్లీట్స్ గట్రా రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఆ ఎక్స్ట్రాస్ ఉన్నప్పుడు ఆ లోపల లైనింగ్ అనేది కూర్చుంటుంది. మనం కరెక్ట్గా కట్ చేసినప్పుడు కరెక్ట్గా పెట్టేయాలి, మనం స్టిచ్ చేయాలి అనేసి మనం ఏం చేస్తామంటే ఆ లైనింగ్ని లాగడం అలా చేసినప్పుడు ఈ లైనింగ్ అటాచింగ్లో ఈ ఫ్లీట్స్ కొంచెం లూజెస్ అనేది వస్తాయి. సో మనం మార్జిన్ అయితే ఒక హాఫ్ ఇంచు వదిలి కట్ చేసుకుందామండి. అదే మనకి ఈజీ మెథడ్. అటాచ్ చేసేటప్పుడు లైనింగ్ మనకి ఫ్రీగా ఉంటుందండి. ఎక్స్ట్రా ఎప్పుడైతే వదులుతామో మనకి కొంచెం బట్ట ఫ్రీగా ఉంటుంది. మనం కరెక్ట్గా కట్ చేసినప్పటికీ ఏమవుతుందంటే పక్కన కొంచెం పోగులు అవి వచ్చేసాయంటే ఇంకా దాన్ని అడ్జస్ట్ చేయాలి కాబట్టి కొంచెం లాగడము ఇట్లా అడ్జస్ట్ చేయడం చేస్తే బ్లౌజ్ అంతా కొంచెం పఫీగా లూజ్గా అట్లా కనిపిస్తుంది. సో మనమైతే ఒక హాఫ్ ఇంచు మార్జిన్ పెట్టి కట్ చేసుకోవాలి. ఎప్పుడు ఎక్స్ట్రా కట్ చేసుకొని మనం లైనింగ్ అటాచ్ చేసుకోవాలి.
సో ఇదైతే బ్యాక్ ఓపెన్ కాబట్టి నేను ఫోల్డింగ్లో తీసుకోవట్లేదు బ్యాక్ అన్నది. ఇలా నీట్గా అయితే మనం కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ అయితే అటాచ్ చేసుకుందాం. బ్యాక్ అయితే ఫినిష్ అయిందండి. సో నెక్స్ట్ స్లీవ్ అండి. ప్రిన్సెస్ కట్కి మనం ఫ్రంట్ కట్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ స్లీవ్ అండ్ ఫ్రంట్ కట్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్కి అయితే బ్లౌజ్ పీస్ అయితే కొంచెం ఉన్నా సరిపోతుందండి. తక్కువగా ఉన్నా సరే మనకి చాలా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. సో బ్లౌజ్ పీస్ తక్కువగా ఉన్నవి ఏవైనా సరే ప్రిన్సెస్ కట్ చేసుకోవడానికి చూడండి ఆల్మోస్ట్. ఎందుకంటే మనకి బ్లౌజ్ అనేది బట్ట అనేది చాలా కలిసి వస్తుంది. అంటే తక్కువ ఉన్నా సరే మనం ఈజీగా చేయగలం ప్రిన్సెస్ కట్ అనేది, బ్లౌజ్ అనేది. ఎంత తక్కువ బట్ట ఉన్నా అడ్జస్ట్ చేసేయగలం ప్రిన్సెస్ కట్కి. స్లీవ్ అయితే ఇంకా మనకి బార్డర్ తీసుకుంటాము. ఇదైతే బార్డర్ తీసుకున్నప్పుడు ఎప్పుడు మనకి స్లీవ్కి కొంచెం ఇది చిన్న స్లీవ్ కాబట్టి సరిపోతుంది, కానీ పెద్ద స్లీవ్ అయితే సరిపోదండి. జాయింట్స్ పక్కా పడతాయి బార్డర్ వేసుకోవాలంటే. సో అప్పుడైతే మనం జాయింట్స్ వేసుకొని లైనింగ్ అటాచ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇదైతే ఫినిష్ అయింది కటింగ్. సో కటింగ్ అయితే అయిందండి. స్టిచ్చింగ్ అయితే ఇంకొక వీడియోలో చూపిస్తాను, ఎలా ఈజీగా స్టిచ్ చేసుకోవాలి. మనకి కటింగ్ తర్వాత జస్ట్ 15 మినిట్స్లో స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అవుతుందండి. సో ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను.